నాకు ఇప్పుడు ఆకలిస్తుందే. ఒకవేళ ఇక్కడ హోటల్ ఉంటే ఎంత బాగుంటుంది. రోజు బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత లంచ్, తర్వాత డిన్నర్ కూడా ఇక్కడే తింటాను. మర్యాదగా నాకు ఇచ్చి వెళ్ళిపోండి. నువ్వు అలా చెయ్యకూడదు, అది నాకు సొంతమైనది. దాన్ని ఇవ్వు. ఈ మహారాజుకు మళ్ళీ విజయం దొరికింది. చాలా సంతోషపడకో, ఎందుకంటే మేము తమ్ముడు ఒరే డబ్బులు ఇదేంటి? ఇది చిన్నపిల్లలు కథ బుక్కులాగా ఉంది. ఒక కాలంలో ఒక వీరుడున్నాడు. వాడు ఒక విషయం వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడు దేవుడు శక్తి ఉన్న గొడ్డల్ని వెతుక్కుని ప్రపంచమంతా తిరిగాడు. వాడు ఎన్నో సాతాన్ని చంపేశాడు. చివరిగా వాడు గెలిచి ఆ శక్తివంతమైన గొడ్డల్ని తీశాడు. నేను వాడిలాగా ఒక హీరో అవబోతున్నాను. నా దగ్గర ఒక సూపర్ అయిన ఐడియా ఉంది. అలా చేస్తే బాగుంటుంది. నాతో వస్తారా? నీకు తెలుసా, నేను నాటకాలు కూడా వేస్తాను. ఆ నాటకంలో నేనే హీరోగా ఉంటాను. ఎందుకు తెలుసా? నేనే మహారాజుని. మహారాజా లాగా పెద్దవాడు. అవునరా, ఎలాంటి ఒక రాక్షసుని చంపలేవు. అర్థమైంది కదా? ఒళ్ళెళ్ళి పట్టుకో. ఈ అడవిలో చాలా బలవంతులు మేమే. మమ్మల్ని ఓడించడం ఎవరి వల్ల కుదరదు. నువ్వు మాత్రం ఈ డ్రామాలో నన్ను హీరోగా చేస్తే నీకే సమస్య రాదు. నేను చెప్పేది విను, ఓకేనా? ఎవరికి హీరో అవ్వడానికి అర్హత ఉందని చెక్ చేద్దామా? ఎవరైతే నేను హీరో అవ్వాలని అనుకుంటారో వాళ్ళందరూ చెయ్యొద్దండి. ముగ్గురు చెయ్యొత్తారు. నేనే హీరో. నేను ఊరికే చెయ్యొత్తాను. మోసం చేశాను. బాబు, నా కోసం నువ్వు సహాయం చెయ్యాలి. నేను ఎలా చెప్పానో నువ్వు అలాగే చెయ్యు. దానికి కొన్ని విషయాలు చెయ్యాలి. అలాగే చేస్తాను. డబ్బులు, నువ్వు పాత దేవుడిలాగా మారిపో. బబ్లు రాక్షసుడు. నీ దగ్గర 2 ఆయుధాలుంటాయి. అది నువ్వు చేతిలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నా గొడ్డలి, కొండ దేవుడి దగ్గర ఒక గొడ్డలి ఉండింది కదా. దాన్ని వెతకగలుగుతాం. నోరుముయ్యండి. ఈ నాటకం చాలా బాగా జరగాలి. ఆ గొడ్డలి ఎక్కడున్నా వెతికి పట్టాలి. దాని గురించి మీరు దిగులు పడొద్దు. ఇదే ఈ మహారాజు ఆజ్ఞ. మహారాజా, మాకే సమస్య వచ్చినా సరే మీరే మా సమస్యలను తీర్చిపెట్టాలి. అద్భుతం. దీన్ని కట్ చేయటానికి చాలా కష్టపడ్డాను. ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది నాకు ఇప్పుడు చాలా అవసరం. మనం త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి బాబు. పొద్దునై చాలాసేపు అయింది. ఎక్కడైనా పనికి వెళ్ళాలి.
ఈ పైనాపిల్ ఎలా ఎక్కడికి వచ్చింది? హ, నా బ్లేడ్ ఎక్కడా? అది కనిపించట్లేదే. ఖచ్చితంగా ఎలుక బంట్లే తీసుకువెళ్ళి ఉంటాయి. వీళ్ళ వల్ల నా పని నన్ను వదిలి వెళ్ళేటట్టు ఉంది. వాళ్ళు ఊరికే వదలను. నా చైన్స్ అని ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. నేను చెప్పాను కదా దీన్ని ఎలాగైనా తెస్తానని. ఓ ఇది లక్కాదే కదా. అయితే ఇప్పుడు ఏంటంట? లక్కా దాన్ని వెతుకుతాడు, అక్కడే పెట్టేసి రండి. దీన్ని తప్పకుండా వాడు ఎక్కడా వెతకలేడు. మన నాటకం అయ్యాక తిరిగి ఇచ్చేద్దాం. ఓకే, మర్చిపోకుండా వాడి దగ్గర ఇచ్చేసేయ్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ బాల్తా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటు పక్కకి రా. త్వరగా బాబు, వేగంగా రా. నన్ను క్షమించు మహారాజా. వాళ్ళు ఎప్పుడూ మంచి పనే చెయ్యరు. ఎలుక బంట్లు ఎక్కడున్నాయని వాళ్ళకి తెలుసు. ఈ కొండ దేవత నిన్న రాత్రి నా కళ్ళలోకి వచ్చి ఏమన్నాడో నీకు తెలుసా? ఇప్పుడు నాతో రా. మన భగవంతుడి గొడ్డలిని కనిపెట్టేసాను. ఓకే మహారాజా, అట్నుంచి రా. నేను వస్తున్నాను. ఇది చాలా ఈజీ. వెళ్ళి ఫాలో చేసుకుంటూ వెళ్తా. బాబు, నేను చెప్పిన పెద్ద చెట్టు ఇదే. దీని గురించే రాత్రి నా కళ్ళలోకి వచ్చి దేవుడు చెప్పాడు. ఇప్పుడు దాని మీద మనం ఎక్కి కొండ దేవుడితో ఇంకొంచెం సేపు మనం మాట్లాడదాం. రా పోదాం. వస్తున్నా మహారాజా. చెట్టు మీద ఎక్కి వెళ్తున్నారు. అలా అయితే ఎలుక బంట్లు కూడా పైన ఉండి ఉంటాయి. ఓరి దేవుడా, మహానుభావుడా, ఓరి వెలుగు దేవుడా, దయచేసి మా ముందుకి మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి దేవుడా. దయచేసి రండి. ఇప్పుడే మీ ముందుకు వస్తాను. నేను మీ ముందే నించున్నాను దేవుడా. వాళ్ళిద్దరు పైన ఉన్నారా? దేవుడా, నా ముందుకు వచ్చి మీరు నించోండి. మిమ్మల్ని నేను వెంటనే చూడాలి. అయితే నాకు చాలా ఈజీ. నాకు టైర్డ్ గా ఉంది. కోత ఎక్కడా? రా బాబు, రాను రాను నువ్వు చాలా సోంబేరిగా ఉన్నావు. వాళ్ళు ఎంత త్వరగా ఎలా కిందకి దిగారు? ఒరే ఆగండ్రా, మీరిద్దరు ఎక్కడికి రా వెళ్ళిపోతున్నారు? ఒరే పిచ్చి వాళ్ళారా, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. మీ శక్తి నాకు ఎలాగైనా కావాలి దేవుడా. నిజమైన శక్తిని ఎలా పొందాలో మీరే చెప్పాలి దేవుడా. మీ ఆటలంతా ఇంతటితో అయిపోయింది చూడండి. అదంతా ఏ సమస్య లేదు. పొద్దు నుంచి నేను ఏమీ తినకుండా ఉన్నాను. నా కోసం ఒక పెద్ద బనానా తీసుకురా. త్వరగా తీసుకురండి, నాకు ఆకలేస్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. బాగా దొరికిపోయారు. అరటిపండుని తీసుకురా. ఇప్పుడు నా కోరిక నెరవేర్చండి. ఎవరో రాక్షసుని ఓడిస్తారో వాళ్ళకే ఆ గొడ్డలి. అందులో భయంకరమైన శక్తులు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి అది చాలా అవసరం తెలుసా? అది ఉంటే రాక్షసుల్ని అంతం చేయొచ్చు. నేను చెప్పేది అర్థమవుతుందో? అది నీకు కావాలంటే అందరూ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? నన్ను కిందకి దింపండి. నువ్వు అలాగే ఎగురుతూ ఉండు. నన్ను ఓడించి ఎవరు దాన్ని తీసుకోలేరు. అది ఎప్పటికీ జరగదు, అర్థమైందా? ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. వాడిని దాడి చేయండి. నువ్వు నన్ను ఒంటరిగా ఓడించగలుగుతావా? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నా తోక. నువ్వు నన్ను ఓడించలేవురా, అది అర్థమైందా నీకు? నా కత్తిని తీసుకొచ్చింది నువ్వే. నా కత్తిని తిరిగి నాకు ఇచ్చేయండి, లేకపోతే మీరు అయిపోతారు. ఏం చేస్తున్నావు? పరిగెత్తండి. ఒరే బబ్లు, నా కత్తిని ఇచ్చేసేయరా. ఒరే ఆగురా. లేదా నేను ఇవ్వను. ఒరే నేను నిన్ను పట్టుకునేసాను. ఆగమంటున్నాను కదా. డబ్లు డబ్లు, నాకు నీ సహాయం కావాలరా. ఎక్కడ నువ్వు తప్పించుకోలేవు. సరే మర్యాదగా నా చైన్స్ అని ఇచ్చేస్తాయి. ఇదిగో పట్టుకో. వీడు మన పనులన్నీ అయ్యేదాకా వీడు మన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ తర్వాత వీడిని ఇంటికి తీసుకెళ్లి వీడి గొడ్డలి వీడికే ఇచ్చేద్దాం. అవును, రెడీ. మేము రెడీగా ఉన్నాం. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను. అద్భుతం. రాక్షసుడిని జయించడానికి సమయం వచ్చింది. ఆయుధాన్ని కిందకి వెయ్యు. ఆ గొడ్డలి నా దగ్గర ఇవ్వు. నువ్వు నాకు రకరకాలుగా వండి ఇవ్వు. నాకు కడుపు చాలా నొప్పిగా ఉంది. నేనే హీరో. ఈ ప్రపంచాన్ని నేనే కాపాడాను. మా మహారాజు హీరో అయిపోయాడు.
ఓ, నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైనా నన్ను కిందకి దింపండి.